హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను మా అమ్మ కలిసి గోవిందరాజుల గుట్ట టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. వరంగల్లో బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కానుకొని ఉంది ఒక గుట్ట. ఆ గుట్ట దగ్గరికి వెళ్ళి దేవుని దర్శనం అయితే చేసుకొని ఆ లొకేషన్ అయితే చూపిస్తాము. అక్కడికి వెళ్ళాక వ్యూ అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూపించి తర్వాత కిందికి వచ్చి ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే దర్శనం చేసుకుంటాము. లెట్స్ వెళ్దామా. నేను ఇక్కడ మధ్యకోట నుండి నేరుగా టెంపుల్కి అయితే వెళ్తున్నా. బైక్ మీద నేను మా అమ్మ వెనుకనే ఉంది. మా అమ్మ కూడా నా వెనుకనే కూర్చుంది. స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము, రైల్వే స్టేషన్ దగ్గరికి. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము మా అమ్మతో కలిసి. ఎక్కాల పైకి, ఎందుకంటే గుడి తలుపులు పడతాయి, అందుకని తొందరగా ఫ్రెండ్స్, ఇప్పుడు మేము గుడి ఏంటి బయట అయితే ఉన్నాము. ఇంటి లోపల నుండి లోపలికి వెళ్తాం. ఇంటి నుండి లోపలికి వెళ్ళి మెట్లు ఎక్కకుండా ట్రైన్ అయితే దర్శనం చేసుకుంటాం. ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాము. గుట్ట పైకి అయితే పైకి ఉంటుంది చోటు. మా అమ్మ అయితే నాతో పాటు కూడా వస్తుంది పైకి. మోకాళ్ళ నొప్పులతో పైకి ఎక్కాలి, దేవుని దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ టైం అన్నయ్యమ్మ? ఫస్ట్ టైం, సెకండ్ టైం. అప్పుడు బాగుంటుంది అది ఎండాకాలంలో ఉగాది టైంలో ఇక్కడ బాగుంటుంది. ఆశ ఎక్కాలని పోవాలని. గుట్ట పైకి రావడం అయితే నేనే ఫస్ట్ టైం. దీనిలో మంది లాగున్నది. ఏమైనా కొండలలో ఉంటే ఎట్లా ఇష్టపడి ఫైనల్ అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అబ్బా, ఇక వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. గుట్ట మీద నుండి ఊరంతా ఎట్లా పడతాం. చూసేస్తామ్మా. ఇక్కడ ఒక అప్పట్లో బావి ఉండే, ఇక్కడ బావి లేదు. బావి కాదట. వినాయకుడు టెంపుల్ అయితే ఉంది.
కింద చూశారు కదా, బస్ స్టాండ్ కిందనే ఉంది. పక్కకే రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చూపిస్తాను ఎలా ఉందో. మొత్తం సిటీ మొత్తం డెవలప్ అయితే అయిపోయింది చాలా సంవత్సరాల నుండి. ఉన్నాం మన వరంగల్లో, రెండో అతిపెద్ద నగరం హైదరాబాద్ తర్వాత. ఇంత పెద్ద సిటీలో డెవలప్ అవ్వడమే అయితే చాలా బాగుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్. అమలవాడి గుడి అయితే ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే క్లోజ్ అయి ఉందండి, టైం అయిపోయింది కాబట్టి. ఎన్నో సంవత్సరాల నుండి ఉంది రావి చెట్టు అయితే. నరసింహ